హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ డిఎస్సికి సంబంధించి స్టేట్ వైడ్ మెగా గ్రాండ్ టెస్ట్ అయితే ఈ లైవ్ వీడియోలో కండక్ట్ చేయడం జరిగింది. డిఎస్సి అభ్యర్థులందరూ కూడా తప్పనిసరిగా టెస్ట్ అయితే రాయాలండి. ఎందుకంటే మీరు టెస్ట్ రాసిన తర్వాత మీకు స్కోరింగ్స్ అనేవి ఎలా వస్తున్నాయో తెలుసుకోవచ్చు. అలాగే ఎగ్జామ్ రాసేటప్పుడు ఎలాంటి మిస్టేక్స్ అనేవి చేస్తున్నారు ఇవన్నీ కూడా తెలుసుకోవచ్చు. వీటన్నిటిని కూడా ఇంప్రూవ్ చేసుకునే ఛాన్స్ అయితే మనకి ఇప్పుడే దొరుకుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా టెస్ట్ రాయడానికి ట్రై చేయండి అమ్మా. మీ మార్క్స్ని, మీ స్కిల్స్ని అయితే ఇంప్రూవ్ చేసుకోండి. ఇది పార్ట్ 2 వీడియో. ఆల్రెడీ పార్ట్ 1 వీడియో అయితే ఈ టెస్ట్ సంబంధించి ముందైతే అప్లోడ్ చేయడం జరిగిందన్నమాట. ఎవరైనా అభ్యర్థులు చూడని వాళ్ళు ఉంటే తప్పనిసరిగా వెళ్ళి చూసి రాసేయండి టెస్ట్ని అయితే. ఇంకా టెస్ట్ అయితే మొదలు పెట్టేద్దాం. టెస్ట్లోకి వెళ్ళే ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా. చాలామంది చూస్తున్నారు తప్ప సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మన ఛానల్లో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి ఫ్రీ క్లాసెస్ అలాగే ఫ్రీ గ్రాండ్ టెస్ట్లు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి. ఇంకా క్వశ్చన్స్ అయితే చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. 60 మంది విద్యార్థులు గల తరగతి గదిలో బాలికలు 1/3 కలరు అయిన బాలల సంఖ్య ఎంత? మీకైతే క్వశ్చన్కి అయితే టైం ఇస్తానమ్మా. ఆ తక్కువ టైంలో మీరు ఆన్సర్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే మీరు ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్నవాళ్ళు ఆన్సర్లు కూడా తెలిసే ఉంటాయి. కాబట్టి లైవ్లోనైతే ఆప్షన్లు అయితే పెట్టండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అండి, 40. నెక్స్ట్ క్వశ్చన్. 5 సంవత్సరాల అనంతరం రేష్మ వయస్సు 8 సంవత్సరాల క్రితం ఆమె వయస్సుకు 2 రెట్లు అయిన రేష్మ ప్రస్తుత వయస్సు ఎంత? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి అండి, 21 సంవత్సరాలు. ఎవరైనా ఈ టెస్ట్ని మీ యొక్క మొబైల్లో ఆన్లైన్ టెస్ట్ రూపంలో రాయాలి అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో అలాగే ఫస్ట్ కామెంట్లో అయితే టెస్ట్ యొక్క లింక్ అయితే పిన్ చేయడం జరిగింది. దాని మీద క్లిక్ చేసి మీ యొక్క టెస్ట్ని అయితే రాసుకోవచ్చు. ఓకేనా? మీకు సేమ్ ఫైనల్గా ఆన్లైన్ టెస్ట్ అయితే ఎలా అయితే జరుగుతుందో ఆ విధంగానే మీకు మీ యొక్క మొబైల్లో అయితే జరుగుతుందన్నమాట. సో కంప్లీట్గా అయితే మీరు టెస్ట్ అయితే రాయొచ్చు. మీ యొక్క రిజల్ట్ కూడా అక్కడైతే డిస్ప్లే కావడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక త్రిభుజం యొక్క వైశాల్యం 340 సెంటీమీటర్ స్క్వేర్ అయినా దాని భూమి 17 సెంటీమీటర్లు అయినా దాని ఎత్తు ఎంత? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి అండి, 40 సెంటీమీటర్లు. నెక్స్ట్ క్వశ్చన్. ఒక వృత్తం యొక్క చుట్టుకొలత 35.2 సెంటీమీటర్లు అయిన వృత్తం వ్యాసం ఎంత? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి అండి, 11.2 సెంటీమీటర్లు. నెక్స్ట్ క్వశ్చన్. ఈ సమీకరణాన్ని 3 7/6 ప్లస్ 8 4/3లను సూక్ష్మీకరించండి. ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్ అయితే చేయాలమ్మా. రైట్ ఆన్సర్ ఆప్షన్ డి, 13 3/6. నెక్స్ట్ క్వశ్చన్. ఇంకా వీడియోకి ఎవరైనా లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎవరికైతే ఉపయోగపడుతుందో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి అమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక సంఖ్యను 6:8 నిష్పత్తిలో విభజించిన ఒక భాగము రెండవ భాగం కన్నా 10 ఎక్కువ అయిన పెద్ద భాగం విలువ ఎంత? రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, 40. నెక్స్ట్ క్వశ్చన్. 6 మీటర్లు 45 మీటర్లు 6 మీటర్ల కొలతలు గల గోడను నిర్మించుటకు కొలతలు గల ఇటుకలు ఎన్ని కావలెను? 6 మీటర్లు 45 మీటర్లు 6 మీటర్ల కొలతలు గల గోడను నిర్మించుటకు కొలతలు గల ఇటుకలు ఎన్ని కావలెను? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి, 24,000 ఇటుకలు. నెక్స్ట్ క్వశ్చన్. ఒక త్రిభుజంలో బాహ్య కోణము 145 డిగ్రీలు అయినా దాని అంతరాభిముఖ కోణాలు 4:1 నిష్పత్తి ఉన్న కోణాలు ఏవి?
రైట్ ఆన్సర్ ఆప్షన్ సి అండి. రైట్ ఆన్సర్ ఆప్షన్ సి. 116 డిగ్రీలు ఈస్టు 29 డిగ్రీలు. రైట్ ఆన్సర్ ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్. 6,720,000 సంఖ్యను ప్రామాణిక రూపంలో వ్రాయండి. ప్రామాణిక రూపంలో వ్రాయండి. రైట్ ఆన్సర్ ఆప్షన్ బి అమ్మ. 6.72 ఇంటూ 10⁶. రైట్ ఆన్సర్ ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్. 5, 10 నోట్లు మొత్తం కలిపి 80 నోట్లు. వీటి మొత్తం విలువ 500 అయినా 5 రూపాయల నోట్లు ఎన్ని? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి అమ్మ. 60. నెక్స్ట్ క్వశ్చన్. ఒక గ్రామం జనాభా పెరుగుదల రేటు సంవత్సరానికి 10% అయినా 2 సంవత్సరాల తర్వాత గ్రామ జనాభా ఎంత? రైట్ ఆన్సర్ ఆప్షన్ డి అండి. 4,840. నెక్స్ట్ క్వశ్చన్. ఒక రైలు గంటకు 90 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించిన అది 45 నిమిషాలలో ఎన్ని కిలోమీటర్లు ప్రయాణిస్తుంది? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి అమ్మ. 67.5 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. 8 రాశుల అంకగణిత మధ్యమం 36. ఆ దత్తాంశానికి 45 అను మరొక రాశి కూడగా ఫలిత అంకగణిత మాధ్యమం ఎంత? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి అండి. 37. నెక్స్ట్ క్వశ్చన్. 8, 10 మరియు 12లచే నిశ్శేషంగా భాగించబడే అతిపెద్ద 3 అంకెల సంఖ్యను నిర్ణయించండి. రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అమ్మ. 960. నెక్స్ట్ క్వశ్చన్. ఒక జత బూట్లు 520 రూపాయలు అయినా దానిపై 8% అమ్మకపు పన్ను విధించిన కట్టవలసిన బిల్లు మొత్తం ఎంత? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి అండి. 560.16 రూపాయలు. నెక్స్ట్ క్వశ్చన్. నిర్మాణాత్మక బోధన నమూనా. నిర్మాణాత్మక బోధన నమూనా. ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్ అయితే చేయాలమ్మా. రైట్ ఆన్సర్ ఆప్షన్ బి 5E నమూనా. నెక్స్ట్ క్వశ్చన్. హేతువాదంలో మానవుని మేధస్సు స్థిరపడే మార్గమే గణితం అని నిర్వచించినది? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి అండి. లాక్. నెక్స్ట్ క్వశ్చన్. ప్రాథమిక స్థాయిలో పిల్లలు గణితంలో నేర్చుకునే అంశం కానిది ఏది? ప్రాథమిక స్థాయిలో పిల్లలు గణితంలో నేర్చుకునే అంశం కానిది ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ డి అమ్మ. గణిత ఉన్నత కొలతలు. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాణిలో సంక్లిష్ట భావన కానిది ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి అండి. ఏకైక ఉద్దీపన భావన. నెక్స్ట్ క్వశ్చన్. ఎవరైనా టెస్ట్ని మీ యొక్క మొబైల్లో ఆన్లైన్ టెస్ట్ రూపంలో రాయాలి అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో అలాగే ఫస్ట్ కామెంట్లో అయితే లింక్ ఇస్తానమ్మా.
ఆ లింక్ మీద క్లిక్ చేసి మీ యొక్క టెస్ట్ని అయితే రాసేయచ్చు. ఓకేనా? ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి రాయండి. మీకు రిజల్ట్ కూడా వెంటనే అయితే అందించడం జరుగుతుంది. తప్పనిసరిగా వెళ్ళి రాయడానికి ట్రై చేయండి. అక్కడ మీకు అన్ని సబ్జెక్టులకు సంబంధించి మీకైతే టెస్టులు అయితే అవైలబుల్గా ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, ఏ దశలో పిల్లవాడిలో నిత్య భావన ఏర్పడుతుంది? ఏ దశలో పిల్లవాడిలో నిత్య భావన ఏర్పడుతుంది? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి అండి, మూర్త ప్రచాలక దశ. మూర్త ప్రచాలక దశ. నెక్స్ట్ క్వశ్చన్, జ్యామితి నిర్మాణాలు చేయడం ఏ రకమైన అభ్యసన విధానం? జ్యామితి నిర్మాణాలు చేయడం ఏ రకమైన అభ్యసన విధానం? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి అమ్మ, అంతరదృష్టి అభ్యసనం. అంతరదృష్టి అభ్యసనం. నెక్స్ట్ క్వశ్చన్, సారాంశం నుండి దత్తాంశం దిశలో రాబట్టి పద్ధతి. సారాంశం నుండి దత్తాంశం దిశలో రాబట్టి పద్ధతి ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, విశ్లేషణ పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్, నేర్పుతో మార్చి ఉపయోగించడం లాంటి ప్రవర్తన ఏ రంగానికి చెందినది? నేర్పుతో మార్చి ఉపయోగించటం లాంటి ప్రవర్తన ఏ రంగానికి చెందినది? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి అండి, మానసిక చలనాత్మక రంగం. నెక్స్ట్ క్వశ్చన్, రక్తం గడ్డకట్టపోవడాన్ని ఏమని పిలుస్తారు? రక్తం గడ్డకట్టపోవడాన్ని ఏమని పిలుస్తారు? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి అమ్మ, హీమోఫీలియా. నెక్స్ట్ క్వశ్చన్, ప్రసేకం పురుషులలో ఎంత పొడవు ఉంటుంది? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి, 20 సెంటీమీటర్లు. నెక్స్ట్ క్వశ్చన్, తంత్రికాంశాన్ని ఆవరించిన క్రొవ్వు పదార్థాన్ని ఏమని పిలుస్తారు? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి అమ్మ, మయలిన్ తొడుగు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో శుద్ధ పదార్థం గుర్తించము. రైట్ ఆన్సర్ ఆప్షన్ సి అమ్మ, కాపర్ సల్ఫేట్. ఇంకా వీడియోకి ఎవరైనా లైక్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా లైక్ చేయండి అమ్మ. ఈ వీడియోకి అయితే 100 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. ఓకేనా? ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడానికి ట్రై చేయండి. మీ వంతు సాయంగా ఛానల్ని సపోర్ట్ చేయండి అమ్మ. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిలో ఇనుము యొక్క సంకేతం ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ డి, Fe. నెక్స్ట్ క్వశ్చన్, చిప్స్ ప్యాకెట్లో నింపే వాయువు ఏమి? చిప్స్ ప్యాకెట్లో నింపే వాయువు ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ డి అండి, రైట్ ఆన్సర్ ఆప్షన్ సి, నైట్రోజన్. రైట్ ఆన్సర్ ఆప్షన్ సి, నైట్రోజన్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది నత్రజనిని స్థాపన చేసే బ్యాక్టీరియా ఏది? క్రింది నత్రజనిని స్థాపన చేసే బ్యాక్టీరియా. రైట్ ఆన్సర్ ఆప్షన్ బి అమ్మ, అజటోబ్యాక్టర్. అజటోబ్యాక్టర్. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్రకంలో కేంద్రకాంశం పాటు ఉండే దారం వంటి నిర్మాణాలు. కేంద్రకంలో కేంద్రకాంశం పాటు ఉండే దారం వంటి నిర్మాణాలు. రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అమ్మ,
క్రోమోజోమ్లు. నెక్స్ట్ క్వశ్చన్, మశూచి వ్యాధికి టీకాను కనుగొన్నవారు ఎవరు? మశూచి వ్యాధికి టీకాను కనుగొన్నవారు ఎవరు? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి అమ్మ, ఎడ్వర్డ్ జెన్నర్. ఎడ్వర్డ్ జెన్నర్ అనే శాస్త్రవేత్త మశూచి వ్యాధికి టీకాను కనుగొన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో కలుపు మొక్కల నివారణకు వాడేది? రైట్ ఆన్సర్ ఆప్షన్ డి అమ్మ, 24D. నెక్స్ట్ క్వశ్చన్, శరీర భాగాలన్నీ గుర్తించగలిగే పిండ దశను ఏమంటారు? శరీర భాగాలన్నీ గుర్తించగలిగే పిండ దశను ఏమంటారు? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి అమ్మ, బ్రోనము. నెక్స్ట్ క్వశ్చన్, ఇంజన్ ఆపివేస్తే కారు నిశ్చల స్థితిలోకి రావడానికి పనిచేసే బలం ఏది? ఇంజన్ ఆపివేస్తే కారు నిశ్చల స్థితిలోకి రావడానికి పనిచేసే బలం ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి అమ్మ, ఘర్షణ బలం. నెక్స్ట్ క్వశ్చన్, వృక్ష సంపద నెమ్మదిగా నేలబొగ్గుగా మారే ప్రక్రియను ఏమని పిలుస్తారు? వృక్ష సంపద నెమ్మదిగా నేలబొగ్గుగా మారే ప్రక్రియను ఏమని పిలుస్తారు? రైట్ ఆన్సర్ ఆప్షన్ డి అమ్మ, కార్బోనైజేషన్. నెక్స్ట్ క్వశ్చన్, మానవ శరీర ఉష్ణోగ్రత సాధారణంగా ఎన్ని డిగ్రీల కంటే పెరగదు? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి అండి, 42 డిగ్రీల సెల్సియస్. నెక్స్ట్ క్వశ్చన్, క్షారంలో గులాబీ రంగు ఇచ్చే రసాయనిక సూచిక ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ డి అమ్మ, ఫినాప్థలిన్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రయాణించిన దూరాన్ని కొలవడానికి ఉపయోగించే మీటర్ ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి అమ్మ, ఓడోమీటర్. నెక్స్ట్ క్వశ్చన్, విద్యుత్ ప్రవాహం జరిగినప్పుడు అయస్కాంతంలా ప్రవహిస్తుందని నిరూపించిన శాస్త్రవేత్త ఎవరు? విద్యుత్ ప్రవాహం జరిగినప్పుడు అయస్కాంతంలా ప్రవహిస్తుందని నిరూపించిన శాస్త్రవేత్త ఎవరు? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి అమ్మ, క్రిస్టియన్ ఐస్టర్. నెక్స్ట్ వన్, విద్యార్థి పాఠ్యేతర రంగాలలో చేసిన కృషి సాధించిన సామర్థ్యాలను దృష్టిలో ఉంచుకొని చేసే మదింపు ఏది? విద్యార్థి పాఠ్యేతర రంగాలలో చేసిన కృషి సాధించిన సామర్థ్యాలను దృష్టిలో ఉంచుకొని చేసే మదింపు ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి అమ్మ, సంగ్రహణాత్మక మదింపు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో విజ్ఞాన శాస్త్ర బోధన పేటికలో గాజు సామాగ్రికి చెందినది? క్రింది వాటిలో విజ్ఞాన శాస్త్ర బోధన పేటికలో గాజు సామాగ్రికి చెందినది ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ డి అమ్మ, అల్యూమినియం స్టాండ్. నెక్స్ట్ క్వశ్చన్, ఎడ్గార్ డీల్ శంకువు ప్రకారం దశ్య శబ్ద సాంకేతికానికి చెందినది?
రైట్ ఆన్సర్ ఆప్షన్ డి అమ్మ, చలనచిత్రాలు. నెక్స్ట్ క్వశ్చన్, ఎవరైనా ఈ టెస్ట్ని మీ యొక్క మొబైల్లో ఆన్లైన్ రూపంలో రాయాలి అనుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో అలాగే ఫస్ట్ కామెంట్లో అయితే లింక్ అయితే పిన్ చేయడం జరిగిందమ్మా. మీరైతే దాని మీద క్లిక్ చేసి మీ యొక్క టెస్ట్ని అయితే మీ యొక్క మొబైల్లోనే రాసేయవచ్చు. మీకు రిజల్ట్ కూడా వెంటనే డిస్ప్లే కావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి రాయడానికి ట్రై చేయండి. మీ యొక్క స్కోర్ అయితే ఎంత వస్తుందో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేసుకుంటూ ఉండండి. ప్రతిరోజు కూడా దానిని ఇంప్రూవ్ చేసుకోవడానికి అయితే ప్రతిరోజు ట్రై చేయండి అమ్మా. ఓకేనా? ఇంకా వీడియోకి ఎవరైనా లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా. చాలామంది చూస్తున్నారు తప్ప సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైక్ చేయట్లేదు. మీ వంతు సాయంగా అయితే చిన్న సపోర్ట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, విస్తృతంగా సవివరంగా ఒక యూనిట్ని బోధించడానికి తయారు చేసిన యూనిట్ను ఏమంటారు? విస్తృతంగా సవివరంగా ఒక యూనిట్ని బోధించడానికి తయారు చేసిన యూనిట్ను ఏమంటారు? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి అమ్మ, రిసోర్స్ యూనిట్ అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రభావవంతమైన పాఠ్య పుస్తక నిర్మాణంలో దోహదపడే అంశం కానిది. ప్రభావవంతమైన పాఠ్య పుస్తక నిర్మాణంలో దోహదపడే అంశం కానిది. రైట్ ఆన్సర్ ఆప్షన్ డి అమ్మ, వ్యక్తిగత శ్రద్ధ. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థులు జంతువుల జీవన విధానాన్ని పరిసరాలలో పరిశీలిస్తారు. ఇది ఏ రకమైన పరిశీలన? రైట్ ఆన్సర్ ఆప్షన్ డి అండి, బాహ్య పరిశీలన. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాణిలో అంతర్బౌద్ధిక దశకు సంబంధించిన అంశం ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి అమ్మ, ఒకే దిశలో విపర్యం కాని విధంగా ఆలోచించడం. ఒకే దిశలో విపర్యం కాని విధంగా ఆలోచించడం. నెక్స్ట్ క్వశ్చన్, తూర్పు కనుమల్లో ఎత్తైన శిఖరం ఏది? తూర్పు కనుమల్లో ఎత్తైన శిఖరం ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి అమ్మ, అరోమకొండ. నెక్స్ట్ క్వశ్చన్, పటాలలో మౌలిక కృషి చేసిన పటాల తయారీదారుల పితామహుడు ఎవరు? పటాలలో మౌలిక కృషి చేసిన పటాల తయారీదారుల పితామహుడు. రైట్ ఆన్సర్ ఆప్షన్ సి అమ్మ, గెరార్డస్ మెర్కేటస్. గెరార్డస్ మెర్కేటర్. నెక్స్ట్ క్వశ్చన్, టండ్రా ప్రాంతంలో నేలపై పొర సంవత్సరం పొడవునా రాయిలాగా గడ్డకట్టడాన్ని ఏమంటారు? రైట్ ఆన్సర్ ఆప్షన్ డి అమ్మ, ఫార్మా ఫాస్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్నవ సంవత్సరంలో అడవుల నుంచి గిరిజనులను పెద్ద ఎత్తున తొలగించారు? రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, 1920 సంవత్సరం. నెక్స్ట్ క్వశ్చన్, బొగ్గు త్రవ్వే ప్రాంతాన్ని ఏమంటారు? రైట్ ఆన్సర్ ఆప్షన్ డి అమ్మ, ముఖం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది సౌకర్యం ఉపయోగించి మొబైల్ ఫోన్ ద్వారా మన ఖాతాలో ఎంత సొమ్ము ఉందో తెలుసుకునే విధానం ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి అమ్మ, ఫోన్ బ్యాంకింగ్.
నెక్స్ట్ క్వశ్చన్, అమెరికా కార్ల ఉత్పత్తిని వేగవంతం చేయడానికి ప్రవేశపెట్టబడిన విధానం ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి అమ్మ, అసెంబ్లీ లైన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏఎస్హెచ్ఏని విస్తరింపము. రైట్ ఆన్సర్ ఆప్షన్ బి అమ్మ, అక్రెడిటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఈస్ట్ ఇండియా అసోసియేషన్ స్థాపించిన వారు ఎవరు? ఈస్ట్ ఇండియా అసోసియేషన్ను స్థాపించిన వారు ఎవరు? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి అమ్మ, దాదాబాయ్ నౌరోజీ. నెక్స్ట్ క్వశ్చన్, ఏ రోజును ముస్లిం లీగ్ ప్రత్యక్ష కార్యాచరణ దినంగా ముస్లిం లీగ్ ప్రకటించింది? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి అమ్మ, 1946 ఆగస్టు 16వ తారీఖున ప్రకటించింది. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగంలో ఏ నిబంధన ఎన్నికల సంఘం గురించి వివరిస్తుంది? రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అమ్మ, 324వ నిబంధన ఎన్నికల సంఘం గురించి వివరిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగం నుంచి తాను ఏమి ఆశిస్తున్నాడో గాంధీ ఏ పత్రికలో పేర్కొన్నారు? రైట్ ఆన్సర్ ఆప్షన్ డి అమ్మ, యంగ్ ఇండియా అనే పత్రికలో పేర్కొన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, మహమ్మద్ ఘోరీని 1191లో ఓడించిన చౌహాన్ వంశస్థుడు ఎవరు? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి అమ్మ, 3వ పృథ్వీరాజ్. నెక్స్ట్ క్వశ్చన్, చోళుల కాలంలో పాఠశాల నిర్వహణకు ఉపయోగించే భూమి రకం ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ డి అమ్మ, శాలబోగా. నెక్స్ట్ క్వశ్చన్, శాసన మండలికి ఎన్నవ వంతు మందిని పట్టభద్రులు ఎన్నుకుంటారు? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి అమ్మ, 1/12వ వంతు. నెక్స్ట్ క్వశ్చన్, బోరుబావులను తవ్వడానికి మండల స్థాయిలో ఎవరు అనుమతి తీసుకోవాలి? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి అమ్మ, మండల విద్యాధికారి. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థులు చేసిన కృత్యాలను సేకరించి భద్రపరిచే పుస్తకం ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి అమ్మ, పోర్ట్ఫోలియో. నెక్స్ట్ క్వశ్చన్, నిర్ణయ శక్తి విమర్శనాత్మక వైఖరిని పెంపొందించే విలువ ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి అమ్మ, శాస్త్రీయ వైఖరుల అభివృద్ధి. నెక్స్ట్ క్వశ్చన్, చారిత్రాత్మక సంఘటనలు వ్యక్తీకరించడానికి అనువైన పద్ధతి?
రైట్ ఆన్సర్ ఆప్షన్ డి అమ్మ. రైట్ ఆన్సర్ ఆప్షన్ డి, నాటకీకరణ. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సమాజ వ్యతిరేక కార్యకలాపం కానిది. ఇంకా వీడియోకి ఎవరైనా లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయాలమ్మా. చాలామంది చూస్తున్నారు తప్ప లైక్ చేయట్లేదు. తప్పకుండా లైక్ చేసి చూడండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని గ్రాండ్ టెస్ట్లు అయితే మన ఛానల్లో తీసుకురావడం జరుగుతుంది. రైట్ ఆన్సర్ ఆప్షన్ డి అండి, సహాయ భాగస్వామ్యం. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ఉపగమం విద్యార్థిని ప్యాసివ్ నుండి యాక్టివ్గా మారుస్తుంది. రైట్ ఆన్సర్ ఆప్షన్ సి అమ్మ, బహుళ విభాగ. నెక్స్ట్ క్వశ్చన్, సాంఘిక శాస్త్రాన్ని సమాజం యొక్క అధ్యాయంగా నిర్వహించిన వారు ఎవరు. సాంఘిక శాస్త్రాన్ని సమాజం యొక్క అధ్యాయంగా నిర్వహించిన వారు ఎవరు. రైట్ ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఐఎఫ్ ఫారెస్టర్. నెక్స్ట్ క్వశ్చన్, నిర్మాణాత్మక మూల్యాంకనంలో వ్రాత అంశాలకు ఎన్ని మార్కులు కేటాయించారు. రైట్ ఆన్సర్ ఆప్షన్ బి అమ్మ, 10 మార్కులు. నెక్స్ట్ క్వశ్చన్, సర్దుబాటు కోసం ఉపయోగించే ప్రవర్తన నమూనాలు. రైట్ ఆన్సర్ ఆప్షన్ డి అమ్మ, స్కీమాటాలు. ఇవమ్మ ఈ క్వశ్చన్స్. ఈ టెస్ట్లో అయితే క్వశ్చన్స్ ఇవి. నెక్స్ట్ మరొక గ్రాండ్ టెస్ట్ అయితే మన ఛానల్లో తీసుకురావడం జరుగుతుంది. ఆ టెస్ట్ కూడా చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వెయిట్ చేయండి. మీరు ప్రతిరోజు కూడా మీ యొక్క స్కోరింగ్ని అయితే తెలుసుకొని దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి అయితే ప్రతిరోజు కూడా ట్రై చేస్తూ ఉండండి. ఇలా అయితే మంచి మార్కులు సాధించే అవకాశాలు అయితే ఉన్నాయి. ఓకేనా. మరిన్ని టెస్టులు అయితే మన ఛానల్లో తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. టెస్ట్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ఇంకా వీడియోకి ఎవరైతే లైక్ చేయలేదో లైక్ చేయండి అమ్మా. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.